హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనం డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ మాంగా అయితే ఈ వీడియోతో అయితే ఎండ్ చేయబోతున్నాం. ఇది ఇన్ఫినిటీ క్యాజిల్ లాస్ట్ ఎపిసోడ్ అనమాట. ఫైనల్లీ అప్పర్ 1, 2, 3 అయితే చనిపోయారు. ఇంకా మిగిలింది ముజాన్ ఒకటే. ఇంకేం లేట్ చేయకుండా రీక్యాప్ మీరు చూడాలనుకుంటే వెబ్సైట్లో చూడండి. ఒకసారి ముందేం జరిగిందో చూసేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అప్పర్ మూన్ 1 చనిపోయిన తర్వాత ముచేరో గెన్యాల్ కూడా చనిపోతారు. గ్యోమెస్ ఎనమీని ఓదార్స్తూ ఈ యుద్ధం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ముజాన్ మిగిలే ఉన్నాడని అంటాడు. అక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయింది. చాప్టర్ 180 రికవరీ. చాప్టర్ స్టార్టింగ్లో టాంజిరో ఇంకా గెన్యాలు ముజాన్ ఎత్తుక్కుంటూ అయితే పరిగెడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక కాకి వచ్చి గెన్యా ఇంకా ముచిరోలు అప్పర్ మూన్ ఫైట్లో చనిపోయారని చెప్తాడు. అది విన టాంజిరో చాలా బాధపడతాడు. ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు, మీరు ఎలాగైనా జాగ్రత్తగా ఉండండి, ఎలాగైనా యుద్ధం మనం గెలాలి అంటాడు. అండ్ ఈ గ్యాప్లో అప్పర్ మూన్ 3ని ఓడించిన తర్వాత రెన్గోకు తమ్ముడు సెంజిరో ఇచ్చిన లెటర్ని అయితే టాంజిరో చదువుతూ ఉంటాడు. ఆ లెటర్లో ఏముందో మనకు కూడా ఇప్పుడే తెలిసిపోతుంది. అందులో అయితే డాన్స్ ఆఫ్ ద ఫైర్ గాడ్ గురించి అయితే రాసి ఉంటుంది. బేసిక్గా టాంజిరో వాడే బ్రీతింగ్ స్టైల్లో 13 ఫామ్స్ ఉంటాయని అందులో రాసి ఉంటుంది. కానీ మన టాంజిరోకి 12 ఫామ్సే తెలుసు, అది కూడా అంతంత మాత్రమే. అయితే ఏముంది, ఎలాగైనా నేను ముజాన్ ఓడిస్తానని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా అక్కడ కట్ చేస్తే ఇక్కడ చూస్తే టమాయో ముజాన్ని ఎక్కువసేపు అయితే హోల్డ్ చేయలేకపోతుంది. ముజాన్ ఇంకా రికవరీ అయిపోతున్నాడు అని కిరియా ఇంకా తన సిస్టర్స్ అయితే మాట్లాడుకుంటారు. కిరియా వాళ్ళ చెల్లి కొంతమంది గ్రూప్ నెంబర్స్ని అయితే ముజాన్ దగ్గరికి అయితే పంపిస్తుంది. అప్పుడు కిరియా ఇలా అంటాడు, అసలు నీకు బుర్రుందా, ఏ ఆషీరా వచ్చే వరకు ముజాన్ దగ్గరికి ఎవరిని పంపించొద్దు అని చెప్తాడు. ఈ లోపలకి ఆల్మోస్ట్ అందరూ ముజాన్ దగ్గరికి అయితే వస్తారు. ఇంకా వాళ్ళ కొక్కుని ఎలా డిస్ట్రాయ్ చేయాలని ఆలోచిస్తూ అందులో ఒక తెలివైనడు హషీరాలో వచ్చే వరకు ఏ అటాక్ చేయొద్దని అంటాడు. అంతే, ఆ కొక్కుని బ్లాస్ట్ చేసుకొని ముజాన్ బయటకు వస్తాడు. ఒక్కొక్కరు బయటకు వచ్చేసాడని చూసే లోపలికి మనోడినైతే అందరూ ఫసా నరికేస్తూ ఉంటాడు. మూసి తెరిసే లోపలికి అందరి పీకలు తెగిపోయి ఉంటాయి. ముజాన్ మనం అసలు రూపం చూస్తాం. ఒళ్ళంతా నోరులతో భయంకరమైన బ్లడ్తో అయితే ఉంటాడు. క్రియా కస్కిక ద్వారా అందరినీ వెనక్కి వెళ్ళిపోమని అయితే అరుస్తాడు. హషీరాలు వచ్చే వరకు ముజాన్ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని క్రియా చెప్తున్నా ముజాన్ దగ్గరగా ఉన్న కొన్ని సోల్జర్స్ తప్పించుకోలేక ముజాన్ దగ్గర అయితే బలైపోతారు. ఇంకొక్కడికి నరకం అంటే ఏంటో చూపెట్టి అందరినీ చంపేసి రథం తాగేస్తాడు. అక్కడికి కాసుకి కాకని కూడా చంపేస్తాడు. ఇంకా ముజాన్ తామయో తలను పట్టుకుని ఇలా అంటాడు, 1000 ఏళ్ళు బతికిన వాడికి ఏం తిన్నా పెద్ద టేస్ట్ అనిపించదు, అలాంటిది మీరు ఇప్పుడు నాకు ఆకలి పుట్టించారు, ఇప్పుడు ఏది తిన్నా మజా వస్తుంది. మీరే కంగారులో నేను రికవరీ అవ్వడానికి మంచి ఫుడ్ తెచ్చిపెట్టారు. ఒబియాషికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. చూస్తుంటే వాళ్ళ కొడుకు కూతుర్లు ఇదంతా చేస్తున్నట్టున్నారు. ఎలాగో నా అనుచరులంతా చనిపోయారు, నా ముందు లొంగిపోతే వాళ్ళని చంపకుండా డిమోషన్ చేస్తా అని ముజాన్ అంటాడు. ఇంకా కిరియా ఎవరు ముజాన్ దగ్గర ఉండకుండా అయితే చూస్తాడు, లేకపోతే వాళ్ళని కూడా తినేసి ఇంకా పవర్ఫుల్ అయిపోతాడని. అయితే టమయో, ఇంకా నీ విషయానికి వద్దాం. ఏంటి నీ పాయిజన్ పనిచేయలేనట్టుంది, నేనేం మనిషిలా మారలేదే, డీమోన్ కిందే ఉన్నా, ఇవాళ నీ అంతు చూస్తానురా. 100 ఏళ్ళగా ఈ మాట ఎంతోమంది అన్నారు, వాళ్ళు అనుకున్నది ఎప్పుడూ జరగలేదు. నా ఫ్యామిలీని తిరిగి ఇచ్చేయి, ఇప్పుడు చావు, నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతావు అని చెప్పి టమయోని అయితే చంపేస్తాడు. అలా మిగతా డెమోన్స్ని చంపుకుంటూ పోతాడు. టమయో చనిపోయిందని ఇషిరికి తెలుస్తుంది. ఇంకా కిరియాకి కాళ్ళు చేతులు అయితే ఆడవు, ఏమని ఆర్డర్ అవ్వాలో కూడా తెలీదు. ముజాన్ అయితే ఎక్కడ ఆకుండా అందరినీ డెమోన్స్లేయర్ని చంపుకుంటూ అయితే వెళ్ళిపోతాడు. ఇవాళ అందరు డెమోన్స్లేయర్ని చంపే తీరుతానని ముజాన్ అనుకుంటాడు. చాప్టర్ 181 గ్రేట్ క్లెమెరిటీ. చాప్టర్ స్టార్టింగ్లో కిరియా తన సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే ఎంతో డెమోన్స్లేయర్లు చనిపోయారని అనుకుంటాడు. అప్పుడు తన చెల్లి లాగిపెట్టి అయితే ఓడగొడుతుంది. 100 ఏళ్ళ పోరాటాన్ని ముగించే టైం ఇది. చేతులు పొరపాటుకి ఏడుస్తూ కూర్చుంటే పనులు జరగవు, మన తరతరాల కష్టం వృధా అయిపోతుంది. వెంటనే లెగిసి పనిలోకి చూడు, నెక్స్ట్ డివర్ అన్నయ్య ఇంకా ఈ ఫైట్ అవ్వలేదు. అప్పుడు కిరియా వెంటనే పనిలోకి వస్తాడు. కసుకి కాకిల వాళ్ళతో అందరు హషీరస్ ముజాన్ దగ్గరికి రమ్మని ఆర్డర్ ఇస్తాడు. ఏంటి, ముజాన్ వచ్చేసాడా? టొకిటో ఇంకా సనేమి తమ్ముడు చనిపోయాడు, అప్పర్ మూన్ 1 ఎలాగో చనిపోయాడు, కానీ నేను ఇక్కడ ఏం పీగుతున్నాను, ఈ గిటార్ది మాతో గేమ్స్ ఆడుతుంది, దీనికంత పవర్ లేకపోయినా తెల్లవాళ్ళు మనల్ని ఇక్కడే ఆడుకునేలాగా ఉంది. పెండ షీరా అయితే చిరాకు పడతాడు. అదే మేము ఈ గిటార్ దగ్గర నుంచి తప్పించుకోలేకపోతున్నాం. మిత్సురో ఇలా మాట్లాడకుండా మిత్సురోని ఎవరో వెనకాల నుంచి లాగుతారు. గాస్ ఇక్కడితో కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు మీ మిక్సీని ఎవరు లాగారు అని తెలుస్తుంది. ఇంకా కట్ చేస్తే
ఇంకా కట్ చేస్తే టాంజిరో ఇంకా గియులు మూసాన్ దగ్గరికి అయితే చేరుకుంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ మొహాలు అయితే చూసుకుంటారు. మొత్తానికి మన మెయిన్ క్యారెక్టర్స్ అయితే వచ్చేసారు. టాంజిరోకి మళ్ళీ ఆ రోజు అయితే గుర్తొస్తుంది. కోపం బాధ కట్ల కింద తెంచుకొని వస్తాయి. అప్పుడు టాంజిరో గియునైతే కామని చెప్తాడు. అదంతా మిజాన్ గమనించి ఇలా అంటాడు, మీ ఆలోచనలు నాకు చిరాకు తెప్పిస్తాయి. ఎప్పుడు చూడు మా అమ్మని చంపేస్తావు, మా అక్కని చంపేస్తావు అంటారు. నిన్ను వదిలిపెట్టను, మా అక్క చంపేస్తావు, నాన్నని చంపేస్తావు అంటావు. ఇంకా పండ్రా, మీరు బతికే ఉన్నారుగా, అయితే ఏంటి ఇప్పుడు? మీరు నిజంగా ఎంత సుడిగలరా? ఇప్పుడు వరకు నా దగ్గర తప్పించుకున్నారంటే అదృష్టవంతులే. ఇప్పుడు కూడా వదిలేస్తున్నా, మీ బతుకులేదో మీరు బతకండి. అరే ఏమంటున్నావురా? సింపుల్గా చెప్తా, నేను ఒక భూకంపం సునామీ అనుకో. నేను ఎప్పుడొచ్చి ఎవరిని చంపినా అది మనల్ని ఏం చేయలేదు. బ్రతికిన వాళ్ళు మా అదృష్టం అనుకుంటారు, పోయిన వాళ్ళని వెనక్కి తేలేం. ఏదో చిన్న చితక పనులు చేసుకుంటూ బతికండి. మళ్ళీ రివెంజ్ రేపటి కోసం అది ఇది చెత్త అని చెప్పి మళ్ళీ డెమోన్ స్లేయర్ అనే గ్రూప్ క్రియేట్ చేయకండి. నేను వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలని మూజాన్ అయితే చెప్తాడు. మూజాన్ ఇంకా చాలు, నువ్వు ఇంకా ఎక్కువసేపు బతకూడదు అని టాంజిరో చెప్తాడు. గైస్ మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఇంకేం లేట్ చేయకుండా నెక్స్ట్ చాప్టర్కి అయితే వెళ్ళిపోతాం. చాప్టర్ 182. చాప్టర్ స్టార్టింగ్లో టాంజిరో అయితే ఇలా అనుకుంటాడు, నేను ఎంతోమంది డీమోన్స్ని చంపా, ఏ రోజు ఇంత కోపం అయితే రాలేదు. ఇదే ఫస్ట్ టైం నాకు ఇంత కోపం రావడం. ఈ మూజాన్ ఏం చేసినా చావడు, వీడిని సన్లైట్లోకి లాగాల్సిందే, అంటే అందరూ వచ్చే వరకు ఆగాలి. ఈ లోపలికి మూజాన్ దగ్గర నుంచి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ లాగాలి అని టాంజిరో అయితే అనుకుంటాడు. మూజాన్ తన చైన్ చాపి గివ్ మీద అటాక్ చేస్తుంటాడు. గివ్ దాని అటాక్స్ని తప్పించుకుంటూ ఉంటాడు. ఆ చేతుల మీద బ్లేడ్స్ అయితే చాలా షార్ప్గా అయితే ఉంటాయి. దాని ఎంత దూరమైనా సాగుతూ ఉంటాయి. ఆ స్పీడ్ని టాంజిరో కూడా అందుకోలేకపోతాడు. కానీ టాంజిరో ఎలాగైనా తప్పించుకొని మూజాన్ దగ్గరికి అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ తన కంటికి అయితే గాయం అవుతుంది. అప్పుడు గివ్ వచ్చి సేవ్ చేస్తాడు. టాంజిరో, అప్పర్ మూన్ వన్స్ కంట మూజాన్ పవర్ చాలా ఎక్కువ. నువ్వు కష్టపడి దగ్గరికి వెళ్ళకు, ఏ క్షణమైనా నువ్వు పీస్ అయిపోతావు. తెల్లవారు వరకు టైం వేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? నేను ఇక్కడ ఉన్నంత వరకు సన్లైట్ నా దగ్గర కూడా రాలేదు. అయినా కేవలం ముగ్గురు ఆశీర్వాదంతో మీరేం చేస్తారు అని మూజాన్ అంటాడు. ముగ్గురేంటి? ఓ మీకు తెలీదా? మీ ఇద్దరు ఆశీర్వాస్ మా అప్పర్ మూన్ 4 దగ్గర అయితే చనిపోయారు అని మూజాన్ చెప్తాడు. గాయస్ ఆ విషయం తెలిసిన టాంజిరో అయితే ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. అసలు ముగ్గురు ఆశీర్వాలతో మూజాన్ ఎలా చంపాలని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంకా మూజాన్ కంటిన్యూస్గా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ టాంజిరో దాన్ని తప్పించుకోలేకపోతాడు. ఎందుకంటే తన ఐ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. ఇంకా చాలా క్రిటికల్గా మారిపోయే లోపలికి మూజాన్ అటాక్స్ టాంజిరో పడక లోపలికి సడన్గా మిస్యూరి వచ్చి సేవ్ చేస్తుంది. నువ్వు బతికే ఉన్నావా అని గివ్ అయితే షాక్ అవుతాడు. అలాగే సర్పెంట్ షీరా కూడా వస్తాడు. అరే టాంజిరో, ఎందుకురా నువ్వు ఇంత పెద్ద ఫైట్లో? నీ గురించి నువ్వు చూసుకో ఫస్ట్. మీరు బతికే ఉన్నాడా? మరి మూజాన్ ఏంటి మీరు చనిపోయారని చెప్పాడు? అసలు ఇదంతా చూసిన మూజాన్కి అయితే ఏం అర్థం కాదు. మూజాన్ అయితే నాకిమే అని అయితే గట్టిగా అరుస్తాడు. తీరా చూస్తే మూజాన్కి వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు ఇల్యూజన్ అయితే క్రియేట్ చేస్తాడు. అదెవరో కాదు, టామయో దగ్గర ఉన్న ఒక డీమోన్ ఇషిరో. ఇషిరో అప్పర్ మూన్ 4 బ్రెయిన్ కంట్రోల్ చేసి ఇన్ఫినిటీ క్యాజిల్ అంతా తిప్పేస్తాడు. మూజాన్ నువ్వు టమాయోని చంపుతావా? నిన్ను ఈ భూమి నుంచి తప్పించే సమయం వచ్చింది అని ఇషిరో అయితే గట్టిగా అరుస్తాడు. గాయస్ ఇది అన్నమాట అయితే జరిగింది. లవ్ అషీరా సర్పెంట్ అషీరా చనిపోయాడని చెప్పి మూజాన్కి అయితే ఒక అప్పర్ మూన్ 4 అయితే ఇల్యూజన్ అయితే క్రియేట్ చేస్తాడు. గాయస్ ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 183. మన లవ్ అషీరా అయితే వాళ్ళకి చెప్పిన ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు అటాక్ చేస్తుంటే నేను సైలెంట్గా వెళ్ళి వాళ్ళ బ్రెయిన్ అయితే హ్యాక్ చేస్తా. అలా చేస్తే మూజాన్ అందరూ పోయారనుకుంటాడు. అప్పుడు మీరు మెల్లగా అందరినీ మూజాన్ దగ్గరికి అయితే తీసుకురావచ్చు అని షీరో అయితే చెప్తాడు. అలా ప్లాన్ అయితే అమలు చేస్తారు. మిత్సురో ఇంకా సర్పెంట్ షీరో చనిపోయారని ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయడం వల్ల ఇంకా మూజాన్ అందరినీ చనిపోయారనుకొని టాంజిరో ఇంకా గివ్ల మీద ఫోకస్ చేస్తాడు. ఈ లోపలకి అందరినీ మూజాన్ ఉన్న ప్లేస్కి అయితే రప్పిస్తారు. ఇదంతా తెలిసిన మూజాన్ ఇలా అంటాడు, ఎవడ్రా నువ్వు? టమాయో డేమోన్వా? నీకు బాగా గట్స్ ఎక్కువ ఉన్నాయి, నా డేమోన్వే కంట్రోల్ చేస్తావా అని చెప్పి మూజాన్ మళ్ళీ కంట్రోల్ తెచ్చుకుందామని చూస్తాడు. ఇంకా నాకేమైనా కంట్రోల్ చేయడానికి ఒక టగ్ ఆఫ్ గేమర్ అయితే ఆడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ కొట్టుకునేసరికి ఇన్ఫినిటీ క్యాజిల్ చల్లా చెదరైపోతుంది. ఒకళ్ళేమో బయటికి తోయాలని చూస్తారు, ఒకళ్ళేమో లోపల రాగాలని చూస్తారు. ముజాన్ని స్నేక్ షీరే వాటర్ షీరే అటాక్ చేద్దామని చూస్తారు.
ఇంకా లాస్ట్కి నాకిమే మూజాన్ కంట్రోల్ నుంచి అయితే తప్పుకుంటుంది. ఇంక అందరూ ఇన్ఫినిటీ క్యాజిల్ నుంచి బయటపడిపోదాం అయితే చూస్తారు. ఇంకేం చేయకుండా నాకిమని అయితే చంపేస్తాడు మూజాన్. అప్పుడు క్యాజిల్ డోర్స్ అయితే మూసుకుపోతాయని అనుకుంటాడు. కానీ కాసేపటి క్యాజిల్ మూవ్ అవ్వడం అయితే ఆగుతుంది. దాంతో ఎలాగైనా టాంజీరో మూజాన్ ఎలాగైనా బయటకు తీసుకురావాలని అక్కడున్న డేమన్ స్లేయర్ కత్తిని అయితే మొహమ్మద్కి విసిరేస్తూ ఉంటాడు. అలాగే మిషిరో ఎంతో కష్టపడి నాకిమలను కొద్దిగా ప్రాణంతో ఇన్ఫినిటీ క్యాజిల్ నుంచి అందరినీ బయటకు అయితే పడేస్తాడు. అక్కడితో చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. గైస్, ఇలా ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ బ్యాటిల్స్ భూమి మీద అయితే జరుగుతుంది. డెమోన్ స్లేయర్స్ వర్సెస్ మూజాన్. 1000 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రాత్రి ఇవాళ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఆర్క్ డెమోన్ స్లేయర్లో ఫైనల్ ఆర్క్ ద సన్ రైజ్ కౌంటన్ ఆర్క్. చాప్టర్ 194 నుంచి 216 వరకు అయితే ఉంటుంది. వీలైతే అది ఒక పెద్ద వీడియో కింద అయితే ప్లాన్ చేద్దాం, లేకపోతే ఒక 2 పార్ట్స్ కింద అయితే అప్లోడ్ చేద్దాం. అంతే గైస్, ఇవాళ ఈ వీడియో అయితే బాయ్.